హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు ఒక చక్కటి కర్రీ చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే క్యాబేజ్, క్యారెట్, కొబ్బరి, బఠానీ కర్రీ అండి. అన్ని వెజిటబుల్స్ దీంట్లో వస్తున్నాయి. మంచి టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళల్లో మన రెస్టారెంట్స్లో ఎక్కువగా కర్రీ తింటూ ఉంటామని అందరూ చాలా ఇష్టపడతారు. అలాంటి ఈ కర్రీని మీకు నేను ఇవాళ చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక 1/2 కిలో క్యాబేజ్ తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే 2 క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చెక్క కొబ్బరి తీసుకున్నానండి. ఒక కప్పుడు పచ్చి బఠానీ తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పోపు సామాన్లు, అంతేనండి కర్రీకి కావాల్సినవి. ముందు మనం కొబ్బరిని తురిమి పెట్టుకుందాము. అలాగే ఈ క్యాబేజీ, ఈ క్యారెట్, బఠానీ మనం కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఎక్కువ ఉడకకూడదు, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ, ఈ క్యారెట్ వీటిలో కొంచెం వాటరు పోసుకునండి. కొద్దిగా సాల్ట్, కూరకి సరిపడగా సాల్ట్ వేసుకుని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక చిల్లుల పళ్ళెంలోకి తీసుకుని వాష్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకునండి. కొంచెం కూరకి సరిపడగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టదండి. మనం ఆల్రెడీ వీటిని రెండు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పోపుకి మట్టుకు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆవాలు, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఈ పోపు మనం దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పోపులోనే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకుని కొంచెం వేగనిద్దాము. చూసారా, ఇలా వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. దీంట్లో ఇందాక కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి వేసి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుని కొద్దిగా దోరగా మనం ఈ కొబ్బరిని వేయించుకోవాలి. కొబ్బరి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజీ, క్యారెట్, బఠానీ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని మనం ఒక 5 నిమిషాలు వీటన్నింటినీ బాగా ఈ కొబ్బరి, ఈ పోపు వీటికి పట్టేంత వరకు మనం దీన్ని వేగనివ్వాలి. చూడండి ఎంత బాగుందో, కంటికి చూడటానికి కూడా చాలా చక్కగా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి కూరలు ఎక్కువ కారం వేసుకోకూడదండి, కమ్మగానే వండుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక్క 2 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. కూర అయిపోయిందండి, రెడీ అయిపోయింది, చక్కగా వేగిపోయింది అంతాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి క్యాబేజీ, క్యారెట్, బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, మనకి హెల్త్కి కూడా చాలా మందిని క్యాబేజీ, క్యారెట్, బఠానీ అన్నీ కూడా మనకి హెల్త్కి మంచివే. ఇవి ఈ కూర అన్నంలోకే కాదండి, చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో ఈ కర్రీ. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, చక్కటి క్యాబేజ్, క్యారెట్, బఠానీ, కొబ్బరి కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.